ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణలో స్థానిక సంస్థల అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో గత కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్కి ముందు ఆగిపోయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మరలా మొదలవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అతి తొందరలోనే, కొద్ది రోజులలోనే ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వము సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వచ్చే నెలలో మళ్ళీ కొత్త షెడ్యూల్ని కూడా జారీ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకోసం క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. గత నెల 17న స్థానిక ఎన్నికల నిర్వహణ పైన హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారించింది. ఇక ఈ యొక్క సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది న్యాయస్థానం కూడా ప్రశ్నించగా 2 వారాల్లో చెబుతామంటూ కూడా ఏజీ ధర్మాసనానికి తెలిపారు. సో నవంబర్ 1లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేటువంటి విషయం కోర్టుకు తెలపవలసి ఉంటుంది. కాబట్టి ఆలోపే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోని కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహిస్తున్నాం, ఏ రకంగా నిర్వహిస్తున్నాం అనేది కోర్టు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కోర్టులో. కాబట్టి ఆలోపే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కానీ, ప్రిపరేషన్ కానీ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన వివరాలని హైకోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరికొద్ది రోజులలోనే నవంబర్ 1st వీక్, 2nd వీక్లోనే షెడ్యూల్ని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటూ ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి కూడా ప్రభుత్వానికి ఒత్తిడి కూడా వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలామంది స్థానిక నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు త్వరగా ఎన్నికలు పెట్టాలంటూ. ఈ క్రమంలోనే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించే క్యాబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మేము 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకనే ఎన్నికలకు పోతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్పింది. కాబట్టి కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కోర్టులో ఆ యొక్క ఆదేశాలని, అంటే 50% రిజర్వేషన్ దాటకూడదనేటువంటి నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి కోర్టు దానికి అంగీకరించట్లేదు. కాబట్టి మరి 42 రిజర్వేషన్ బీసీలకు ఏ రకంగా అందిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు తెరపైకి తీసుకువస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగానే, అంటే ఎట్లాగూ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఇప్పుడు పార్టీ పరంగానైనా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జీవో నెంబర్ 9 ప్రకారం 42% రిజర్వేషన్ అనేది దాంట్లో పెట్టారు, అమలు చేశారు. బట్ అది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి నెంబర్ 9 పైన హైకోర్టులో స్టే విధించిన కారణంగా మరి ఎన్నికలకు వెళితే జీవో ఎట్లాగూ స్టేలోనే ఉంది, అది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి జీవో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కాబట్టి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కినట్టుగా అవుతుంది పాత పద్ధతుల్లో వెళ్తే. అందుకే దాన్ని ఏం చేస్తున్నారంటే ఒకటే ఆప్షన్, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకు పంచాయతీలో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీటన్నిటి స్థానాలకు కానీ 42% బీసీలకు సీట్లు కేటాయించేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ తన పార్టీ పరమైనటువంటి లైన్ తీసుకొని ఆ రిజర్వేషన్ని మా పార్టీ అంగీకరించింది అన్నటువంటి, అంటే మేము కట్టుబడి ఉన్నాం ఈ లైన్కి అన్నటువంటి విధంగా ఆ రకంగా 42% పార్టీ పరంగా సీట్లు కేటాయించి ముందుకు వెళ్ళేటువంటి ఒక యోచన చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మిగతా పార్టీలకు కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 42% బీసీలకు సీట్లు మీరు కూడా కేటాయించాలని ఆ రకంగానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక కొత్త షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పాత పద్ధతి ప్రకారం వెళ్ళవలసి వస్తే ఏం చేస్తారనే దానిపైన కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అదే క్యాబినెట్లో ప్రధానంగా పార్టీ పరంగా మనం 42% ఇచ్చేటువంటి అవకాశాన్పైనే ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. క్యాబినెట్లో మంత్రులు కూడా దీనికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించని పక్షంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోతున్నాయి. ఇప్పటికీ చాలా ఆగిపోయాయి. ఇదే చాలా గ్రామాలను కూడా అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉందనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎన్నికలకు వెళ్ళవలసి వస్తే 42% పార్టీ పరంగా ఇచ్చైనా సరే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికలను పూర్తి చేసి అన్ని పంచాయతీలలో కూడా
అధికారులను నియమించినట్లయితే సర్పంచులను కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలను కానీ నియమించినట్లయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు అదేవిధంగా నిధులన్నిటి కూడా అధికంగా వస్తే గ్రామ అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంవత్సరాల కొలది నిధులు పెండింగ్లో ఉన్నాయని కొందరు, లేకుంటే గ్రామాలలో అభివృద్ధి పనులు చాలా వరకు ఆగిపోయాయని మరికొందరు, ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తున్న సందర్భంలోనే ఇక లేట్ చేయాల్సిన అవసరం లేదు, తాత్సారం చేయకుండా ముందుకు వెళ్తేనే బెటర్ అనేటువంటి ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కనపడుతుంది. సో ఇన్ని రోజులు వాళ్ళు ఆపింది కూడా ఒకటే, ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ ఎన్నికలకు పోదామని చెప్పేసి ఇంత తాత్సారం చేసుకుంటూ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ జీవో ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి ఇక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు కూడా అడుగుతుంది కాబట్టి ఎప్పుడు నిర్వహిస్తారని ఖచ్చితంగా నవంబర్ మొదటి వీక్ రెండో వీక్లోనే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ కూడా కొత్తది విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవంబర్ మధ్యలోనే మంత్ పూర్తయ్యే వరకే కొత్తగా స్థానిక సంస్థలలో ఎన్నికయ్యేటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా కొలువయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.